రెడీ అని వెళ్దామా? అయిపోయింది. ఇవన్నీ ఒకసారి బ్యాగ్ లో పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఏంది ఇవన్నీ? ఇది ఎట్లుంది తెలుసానే, మన సినిమాకి పోతున్నట్టు లేదు, ఏ టూర్ కో పిక్నిక్ కో ఉంది. ఇంత సందర్భన పెట్టుకుని పోతాడు ఎవడన్నా? అవునా, నువ్వేంది పోయి మంచిగా కూర్చొని 3 గంటలు ఎంజాయ్ చేస్తావు. నాకు అటొక్కరిని ఇటొక్కరిని కూర్చోబెడతావు. వాళ్ళు ఈ ప్యాకెట్ కాగానే ఇంకోటి కాగానే ఇంకొకటి. సినిమా మొత్తము ఇవి లేకుండా మనని ప్రశాంతంగా సినిమా చూడనియరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంది, ఇవన్నీ గోన సంచులు వేసుకొని 2 బాటిల్ సంకలు పెట్టుకొని టిక్కుం ట్రీమ్ అని నడుచుకుంటూ రావాలనా? ఏంది ఇవన్నీ? ఎట్లా మోస్తాము? ఏం చేస్తాము? అదంతా నాకు తెలియదు. ప్రశాంతంగా సినిమా చూడాలంటే ఇవన్నీ ఉండాలి. లేదంటే ఇంకో సొల్యూషన్, ఇవన్నీ నీకు ఇస్తాను బ్యాగ్ లా, నువ్వు బయట కూర్చో, మేము ముగ్గురం సినిమా చూస్తాము. నేను మధ్య మధ్యలో టెక్స్ట్ చేస్తా, అయిపోయిన కొద్దీ నువ్వు లోపలికి తీసుకొచ్చి ఇచ్చి. ముందే నా వాటం అంతంత మాత్రాన్ని ఉంటది. ఇవన్నీ పట్టుకుని బయట నిల్చున్నానే అనుకో, నేను పాప్కార్న్ చిప్స్ అమ్ముకునేటోళ్ళ కనబడతాళ్ళకి. లేకపోతే దాని బదులు అమ్ముకుంటా కదనే, ఏ పాప్కార్న్ ఏ చిప్స్ పాప్కార్న్. ఇది కూడా బాగుంది, డబల్ దవాకా. మేము ఎంజాయ్ చేస్తాము, సినిమా చూస్తూ నువ్వు అమ్ముకున్నావు అనుకో, డబ్బులు కూడా వస్తాయి. నాకు ఈ మిరాయి వద్దు, గొరాయి వద్దు, ఈ సినిమా వద్దు, ఈ స్నాక్ వద్దు. మీరు ఎంజాయ్ చేయరు, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వస్తా. నా వల్ల కాదు ఇదంతా. ఇది రియలైజేషన్.